Welcome back to What a Taste. సో టాంజీ చికెన్ డ్రమ్ స్టిక్స్ బ్రేక్ టైంలో చాలా చక్కగా ఫ్రై అయిపోయి మీరు టెక్స్చర్ చూస్తుంటే కూడా నైస్ క్రిస్పీ టెక్స్చర్ మనకు బయట నుంచి కనిపిస్తుంది. సో రాజేష్ గారు ఈ ఫ్రై అయిపోయినట్టేనా? మంచి ఫ్రై అయినాయండి. ఓకే, దీన్ని ఆఫ్ చేద్దాం, డిష్ అవుట్ చేద్దాం. ఓకే, డిష్ అవుట్ చేసుకోవాలి. దీన్ని చేసుకున్న తర్వాత కొంచెం రెడ్ క్యాప్సికమ్, ఓకే, సో కొంచెం పైన యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం స్పైసీనెస్ అండ్ కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, అండ్ స్పైసీగా ఉంటుంది కాబట్టి. అండ్ లెమన్ వెజ్జెస్. ఓకే. సో ప్రశాంతి గారు, టాంజీ చికెన్ డ్రమ్ స్టిక్ రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. సో టాంజీ చికెన్ డ్రమ్ స్టిక్స్ అండి, చూసారు కదా ఎంత ఈజీయో. మరి రెగ్యులర్గా మనం తినే డ్రమ్ స్టిక్ చాలా స్పైసీగా ఉంటుంది, ఇందులో కొంచెం పులుపు టేస్ట్ ఉంటుంది. సో ఇది కూడా అప్పుడప్పుడు టేస్ట్ చేస్తే బాగుంటుంది కదా. సో పులుపు ఇష్టపడే వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు, అండ్ దాంతోపాటు స్పైసీగా కూడా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ టాంజీ చికెన్ డ్రమ్ స్టిక్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. వావ్, వాట్ టేస్ట్ అండి. పులుపుగా, స్పైసీగా, డిఫరెంట్గా, చాలా 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 టేస్టీగా ఉంది. సో ఇది ఎంత టేస్ట్ ఉందో మీరు ట్రై చేస్తే తెలుస్తుంది. సో తప్పకుండా దీని టేస్ట్ మీకు తెలియాలంటే మీరు ట్రై చేయండి. ఓకే, సో ఇక ఫస్ట్ స్నాక్ వెరైటీ మనం టాంజీ చికెన్ డ్రమ్ స్టిక్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం. ఇక సెకండ్ స్నాక్ వెరైటీకి వెళ్ళిపోదాం. పన్నీర్ 65 అని చెప్పారు మనకి రాజేష్ గారు కదా. సో బేసిక్గా 65 అంటే మనకు తెలుసు, అంటే చికెన్ 65 ఇవి చూస్తూ ఉంటాం. ఈ పన్నీర్ 65 అంటే అసలు ఎలా చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇందులో ఏమేమి వాడతారో మనం రాజేష్ గారు అడిగి తెలుసుకుందాం. సో రాజేష్ గారు, బేసిక్గా 65 మనం చూస్తూ ఉంటాం, చికెన్ 65, గోబీ 65 ఇలా. సో ఇది పన్నీర్ 65 అంటే అందులో పన్నీర్ మనం యూజ్ చేస్తున్నాం, లేకపోతే మొత్తం కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది? డిఫరెంట్గా ఉంటుందండి, కొంచెం వాటితో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మరి ఈ పన్నీర్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పన్నీర్, ఆనియన్స్, హోల్ జీరా, గ్రీన్ చిల్లీస్, చిల్లీ సాస్, సోయా సాస్, ఆయిల్, ధనియా పౌడర్, జీరా పౌడర్, సాల్ట్. ఫస్ట్ ఏం చేయాలి? సో ఫస్ట్ మనం పన్నీర్ తీసుకుందాము, అండ్ దీన్ని క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ పన్నీర్ కట్టేలోపు మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే, సో పన్నీర్ని డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేయాలి పన్నీర్ని. ఓకే, సో ఇప్పుడు పన్నీర్ మనం క్యూబ్స్ కింద కట్ చేసుకోవచ్చు. సో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. ఫ్రెష్ పన్నీర్ తీసుకుంటే బెటర్. అవునండి. ఈ పన్నీర్ 65 కంప్లీట్గా స్నాక్ వెరైటీ అండి? కంప్లీట్గా స్నాక్ అండి ఇది. సో ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి వేడికిపోయింది, కట్ చేసేలోపు. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ పన్నీర్ ఫ్రై చేద్దామండి. డైరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఓకే, అంతలోపు మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. పన్నీర్ ఫ్రై అవ్వాలి, ఫస్ట్ ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో పన్నీర్లో చాలా వెరైటీస్ మనం చేసుకోవచ్చు కదా? అవునండి, చాలా వెరైటీస్ మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ 65నే మనం ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేస్తుంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పన్నీర్ ఇక్కడ అంటే మనకు మ్యారినేషన్ చేయకుండా యాడ్ చేస్తున్నాము. మనం పన్నీర్ మ్యారినేట్ చేసుకోవచ్చు. మనం ఇంకొంచెం స్పైసీగా టేస్ట్ డిఫరెంట్గా ఉండాలంటే అదే పన్నీర్కి మళ్ళీ అని అనమాట సోయా సాస్, వెనిగర్ అన్ని యాడ్ చేసి మ్యారినేట్ చేసి దాన్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, ఓకే. సో తర్వాత దాంతో అయిపోతుంది, అట్లా చేసుకోవచ్చు. లేకపోతే ఇలా ఫస్ట్ దీన్ని ఫ్రై చేసి దెన్ సాటే చేసుకోవచ్చు, టెంపరింగ్ ఇవ్వచ్చు. ఓకే, అంటే ఏది టేస్టీగా ఉంటుంది? టెంపరింగ్ ఇస్తే టేస్టీ ఉంటుందండి. టేస్టీగా ఉంటుంది. ఎందుకలా? ఇప్పుడు మనం టెంపరింగ్ అనేది టేస్ట్ కోసం చేస్తూ ఉంటాం. సో దీంట్లో మన హోల్ జీరా అని, రెడ్ చిల్లీస్ అన్ని యాడ్ చేసి చేస్తాం, దానికోసం మంచిగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత మనం టెంపరింగ్ చేసుకోవాలి. ఓకే,
ఇదే ఇంకా వేరే వేరియేషన్ చూయించుకోవచ్చా దీంట్లో మనం? కొంచెం గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు అండి దీన్ని. సో టెంపరింగ్ అవుతున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఈవినింగ్ మనం స్నాక్స్ తింటున్నప్పుడు రోటీలో కానీ వాటిలో బాగుంటుంది. రోటీకి బాగుంటుంది గ్రేవీ లాగే. సో ఇలా మనం గ్రీన్ చిల్లీస్ కూడా స్లిప్ చేసుకుందామండి. సో ఇదే పన్నీర్ ఫ్రై అవుతుంది. సో నార్మల్గా పన్నీర్ని మనం తింటుంటే చాలా సాఫ్ట్గా ఉన్నా కానీ కొంచెం చప్పచప్పగానే ఉంటుంది. అవునండి. సో కొంచెం స్పైసెస్ మనం ఎక్కువ యాడ్ చేసుకుంటే అండ్ మనం పన్నీర్ కట్ చేసే ముందు కూడా కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేసామనుకోండి, సాల్ట్ కూడా మంచిగా అబ్జార్బ్ చేసుకుంటుంది. అప్పుడు మనం నార్మల్గా పన్నీర్ తిన్నా టేస్టీగా ఉంటుంది. ఓకే. కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ సరిపోతుంది. రాజేష్ గారు కలర్ అయితే చేంజ్ అయిపోయాయి. అవునండి. సరిపోతున్నాయి కదా, ఆఫ్ చేద్దామండి. డిష్ అవుట్ చేద్దాం దీన్ని. ఈ పన్నీర్ ప్లేస్ లో మనం వేరేది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చికెన్ యూజ్ చేయండి. చికెన్ మనం విత్ బోన్ తీసుకోవాలా? వితౌట్ బోన్ బాగుంటుంది. దాన్ని కూడా ఇలా పీసెస్ గా కట్ చేసుకోవాలి, చిన్న పీసెస్ కింద. దాన్ని ఫస్ట్ దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. అంటే మనం ఇప్పుడు టెంపరింగ్ చేస్తున్నాం కదా, 2 ways చూపించారు మనం, 2 types. సో అలా కూడా చేసుకోవచ్చు. అట్లా కూడా చేసుకోవచ్చు అండి మనం. What it tastes low, let's take a short break.